ముందుగా పాలకూరని 2-3 నిమిషాలు ఇలా వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేసుకోవాలి. ఐస్ వాటర్లో ఉడికించిన పాలకూరని వేస్తే కలర్ గ్రీన్గా ఉండి బాగుంటుంది, వెంటనే చల్లారిపోద్ది. లేదా ట్యాప్ వాటర్లో చల్లటి నీళ్ళు పోసి కడిగేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పంచదార, కలర్ వస్తుంది అనమాట, గ్రీన్ కలర్, అందుకోసం పేస్ట్ చేసి పెట్టేసుకుని ఇలా బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం ఆయిల్లో ఉప్పు కారం వేసేసి ఇలా బాగా డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ అలా ఫ్రై చేసి తీసేసి అదే ప్యాన్లో కొంచెం నూనె, కొంచెం బటరు ఇలా వేసేసి ఈ దినుసులన్నీ వేసేసి కొంచెం దినుసులు, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, కొంచెం ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. పాలకూరలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మాత్రం బాగా వేగితేనే బాగుంటుంది. కొంచెం శనగపిండి పెరుగులో కలిపేసి ఇలా పోసి పెరుగు విరగకుండా సన్నసగ మీద కలుపుతూ ఉండాలి. ఫుల్ వీడియో మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఈ వీడియో మీద ప్రెస్ చేయండి, మీకు ఫుల్ వీడియో కనపడుతుంది.